కర్ణాటకలో సీఎం మార్పుల వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ను సీఎం చేయాలని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వారితో చేరారు. సీఎం మార్పు అంశంపై వారు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా డీకే శివకుమార్ సైతం సీఎం కావాలని ఉందంటూ వ్యాఖ్యానించి పొలిటికల్ హీట్ పెంచారు. కన్నడ నట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డీకే నాయకత్వం మార్పు ఏమీ ఉండదని తొలుత వ్యాఖ్యానించి తాజాగా సీఎం కావాలనే ఆశ ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన డీకే శివకుమార్ అంతా తానై అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ కు విజయం అందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీకేనే సీఎం అవుతారని అంతా అనుకున్నారు. దీనిపై కొద్ది రోజుల పాటు పీఠముడి తర్వాత హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటికి డీకే శివకుమార్ను బుజ్జగించడంలో కాంగ్రెస్ హైకమాండ్ సక్సెస్ అయ్యింది. అయిష్టంగానే అయినా డీకే సీఎంగా సిద్ధరామయ్యకు మద్దతిచ్చారు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి డీకే సిద్ధరామయ్య వర్గాల మధ్య అంత సఖ్యత లేదు. అవకాశం దొరికినప్పుడల్లా డీకే వర్గీయులు డీకేను సీఎం చేయాలని వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నేను 5 ఏళ్లు సీఎంగా ఉంటానని ఇటీవలే ఏకంగా సీఎం సిద్ధరామయ్య చెప్పినా కూడా ఈ కామెంట్స్ ఆగడం లేదు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సీఎం కావాలని మా జిల్లా ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సిపి యోగేశ్వర్ అన్నారు. ఈ అంశంపై తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్త నాయకత్వం రావాలి, అవకాశం ఇస్తే అది జరుగుతుంది. హైకమాండ్ సైలెంట్ గా ఉండకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలని అవసరం ఉందని మాజీ మంత్రి తన్వీర్ సైతం అన్నారు. వీరి వ్యాఖ్యలు మరోసారి పొలిటికల్ హీట్ పెంచాయి. ప్రతి ఒక్కరి ఆశలు, కోరికలు ఉంటాయి. దీనిపై ఏం చెప్పదలుచుకోవాలని కేపీపీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య, డీకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు ఉన్నాయి. సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించినప్పుడే 2 ఏళ్ల ఒప్పందం కుదిరిందని డీకే వర్గీయులు వాదన. మొదట 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ సీఎం అన్నది ఆ ఒప్పందంలో భాగమని చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతోంది. సిద్ధరామయ్య గడువు ముగిసింది కాబట్టి డీకేను సీఎం చేయాలన్నది ఆయన వర్గీయుల వాదన. మరోవైపు సిద్ధరామయ్య మాత్రం సీఎం పీఠం వదిలేదే లేదని భీష్మాయించి కూర్చున్నారు. ఈ వ్యవహారం గత కొన్ని నెలలుగా కర్ణాటకలో నానుతూ వస్తోంది. ఓ దశలో హైకమాండ్ వరకు వెళ్ళింది.
డీకేకు పీఠం అప్పజెప్పడానికి సిద్ధరామయ్య విముఖంగా ఉన్న విషయం తెలిసిన హైకమాండ్ మరోసారి డీకేనే సముదాయించింది. లేదంటే ప్రభుత్వమే కూడా పరిస్థితి ఉండడంతో డీకే సైతం వెనక్కి తగ్గారు. సిద్ధరామయ్యను ఒప్పుకోక తప్పని పరిస్థితి తప్ప మరో దారి లేదంటూ డీకే నర్మగర్భంలా చెప్పడం కూడా దీనికి బలం చేకూర్చింది.